తిరుమలలో క్యూ లైన్‌లో పాము కాటేసినటువంటి ఉదంతం ఏదైతే వచ్చిందో అది క్యూ లైన్ కాదని తేల్చి చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంకొకటి పాము కరవలేదన్నటువంటిది గూడా వైద్యులు ధృవీకరించారు. అసలేం జరిగిందన్నటువంటిది ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం వరంగల్ జిల్లా నుంచి వచ్చారట భార్యాభర్తలు. మౌనిక అనేటటువంటి ఆవిడ తన భర్తతో కలిసి వచ్చింది. అక్కడ ఆదివారం రాత్రి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ముందు కాళ్ళకి పసుపు రాసుకోవడానికి ఆర్బీ సెంటర్ పక్కన పార్కింగ్ ఏరియాలో ఎస్వి మ్యూజియం దగ్గర ట్యాక్సీ దగ్గర దిగిన తర్వాత మౌనిక ఆ పక్కన ఉన్నటువంటి చీకట్లోకి వెళ్ళిందట. అంటే ఆ చెట్లు ఇవన్నీ చీకటిగా ఉంటుంది కదా, అక్కడ పసుపు రాసుకుంటుందంట. ఆ టైంలో తనకి ఏదైతే మెత్తగా తగిలింది. వెంటనే ఏదో కుట్టినట్టు అనిపించి వెంటనే కేకలేసింది. భర్త గబక్కన అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఒక చిన్న పాము అటు వెళ్తా కనిపించింది. దాంతో పాము గరిచిందని చెప్పి వెంటనే ఆయన కేకలు వేయటం, అక్కడ ఉన్న సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. అశ్విని హాస్పిటల్లో చేర్చారు ముందు తిరుమలలో. ఆ తర్వాత డాక్టర్స్ కిందకి తీసుకెళ్లారు. ఎలాంటి పాము కరవలేదని కన్ఫర్మ్ అయిందట. డాక్టర్స్ పాము ఏమి కరవలేదని కన్ఫర్మ్ చేశారు. స్నేక్ బైట్ ఏమి లేదని కన్ఫర్మ్ చేశారట. ఇప్పుడు ఆ ఏరియాలో ఇదే భయాందోళనలు ఎవరు భక్తులు గురి కానక్కర్లేదు. స్విమ్స్లో కూడా క్రాస్ చెక్ చేశాము, ఏ ప్రాబ్లం లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.